నర్సీపట్నంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం అయిందన్నారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. బస్సు యాత్రలు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం అవుతున్నాయంటే దానికి సీఎం జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయమే కారణమని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా సామాజిక న్యాయాన్ని రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తున్న సీఎం జగన్ను మరోసారి సీఎంగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అంటున్న ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్తో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. నర్సీపట్నంలో సామాజిక సాధికార యాత్ర సభ ముగిసింది. అయితే ఈ సభ ఎలా జరిగిందనే విషయాలు మాట్లాడి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈరోజు సభ ఏ విధంగా జరిగింది? సార్, చాలా బ్రహ్మాండంగా జరిగింది సార్. మేము ఏదైతే అనుకున్నామో గత నెల రోజుల నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. పార్టీ నాయకులందరూ కూడా 4 మండలాల మున్సిపాలిటీల ప్రతి నాయకులు కూడా మరి ఏదైనప్పుడు కూడా ఈ సభ ఎందుకంటే ముఖ్య కారణం ఏంటంటే గత సంవత్సరం ఇదే రోజున డిసెంబర్ 30 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు మన నర్సీపట్నం వచ్చారు. మళ్ళీ అదే రోజున సంవత్సరం తర్వాత మరి అదే రీతిలో జనాలు రావాలి. మరి రేపు రాబోయే రోజుల్లో మరింతగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ముందుగా ఇప్పటి నుంచి కూడా ప్రణాళిక ప్రకారం వెళ్ళాలని చెప్పి ఒక నెల రోజుల నుంచి కూడా మేము ప్రతి గ్రామం వెళ్ళడం, ప్రతి మండలంలో నాయకులకు వెళ్ళడం, అందరూ కూడా ఇంత సక్సెస్ అయిందంటే దానికి కారణం అంటే మా పార్టీ నాయకుల తాలూకు కష్టం. అయితే ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఈరోజు ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. నిజంగా మేము 40,000 మంది వస్తారని చెప్పి అనుకున్నాం. నిజంగా మా పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మందిగా మహిళలందరూ కూడా రావడం జరిగింది. మరి ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం మన ప్రజలందరూ కూడా, దానికి కారణం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి పరిపాలన చెప్పి మీ ద్వారా తెలియపరుస్తుంది సార్. అనుకున్నారు సార్, అంటే ఎంతమంది జనాలు వస్తారని మేము ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే మేము చూస్తున్నాం సార్, గడపకి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామం వెళ్ళినా సరే మా పార్టీ నాయకులే కాదు పక్క పార్టీ వాళ్ళు కూడా మరి జగనన్నగా బాగుండాలి, జగనన్న మాకు పథకాలు ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తారంటే మాకు ఇప్పటికే మాకు ప్రజల్లో తెలుసు. మాకు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేని కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బాగా వస్తున్నాయి కనుక అందరూ చేయాలని చెప్పి దానికి తోడు మా తారీఖా మరి మా పార్టీ నాయకులు కానీ మేము కానీ అందరూ కూడా కష్టపడి పనిచేయడం మరి ఇదంతా కూడా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి తెలియపరుస్తుంది. నర్సీపట్నమే కాదు, విశాఖ జిల్లాలో జరిగిన సభలు కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభలు పెద్ద ఎత్తున ప్రజలను తరలి వస్తున్నారు. ఊహించిన దానికంటే అధికంగా వస్తుంది. ఏమనుకుంటున్నారు సార్? సార్, దీనికి కారణం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆయన తాలూకు పరిపాలన ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అవన్నీ కూడా తూచే తప్పకుండా చేయడమే కాకుండా చెప్పలేనివి కూడా పథకాలన్నీ కూడా అందిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అదే చెప్తాను ఇందాక, ఒక పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఆయన బాగుంది కోరుకుంటున్నారు కనుక అందుకని ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు 175కి 175 అన్నారో అది గ్యారంటీగా వస్తుంది సార్. 175 మనం 150 పడకలని మరి అప్గ్రేడ్ చేయమన్నాం, ఒక 200, 250. కానీ ముఖ్యమంత్రి గారు 630 బెడ్లు హాస్పిటల్ని మరి 500 కోట్లు ఇచ్చారు. నిజంగా మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. సామాజిక సాధికార అనుకున్న దానికంటే విజయం సాధించింది. సామాజిక సాధికార యాత్రలు ఎంత విజయవంతం అవుతున్నాయంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నర్సీపట్నం నుంచి.